భారత దిగ్గజ ఐటీ కంపెనీలు వరుసగా మూడో త్రైమాసిక ఫలితాన్ని ప్రకటించాయి. ఫలితాలు మంచిగానే ఉన్నప్పటికీ అన్నింట్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే వస్తోంది. ఇప్పుడు టెక్ మహీంద్రాలో కూడా ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత పడింది. దీంతో టెక్కీల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. భారత్ కు చెందిన ఐదో అతిపెద్ద ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలోనూ ఇతర దిగ్గజ కంపెనీల్లా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. Q3లో 3 నెలల వ్యవధిలోనే 4354 మంది ఉద్యోగులు తగ్గుముఖం పట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డిమాండ్ సరిగ్గా లేకపోవటం, నియామకాల తగ్గుముఖం పట్టడం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మొత్తం టెక్ మహీంద్రా ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 1,46,250గా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఈ కంపెనీ 2,307 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. సిబ్బంది వలసల రిటైన్ అట్రిషన్ రేట్ Q2 కంటే 1% తగ్గింది. అంటే ఇతర కంపెనీలకు వెళ్లేవారి సంఖ్య తగ్గిందన్నట్లు. చాలా కంపెనీల్లో కూడా అట్రిషన్ రేట్ దిగొచ్చిన ఉద్యోగుల సంఖ్య మాత్రం తగ్గుతూనే ఉంది. టెక్ మహీంద్రా ఒకటే కాదు, అంతకుముందు ఫలితాలు ప్రకటించిన దేశీయ ఐటీ దిగ్గజాలైన TCS, ఇన్ఫోసిస్, విప్రోలో కూడా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ 4 కంపెనీల్లో కలిపి 20,000 మందికి పైగా ఉద్యోగుల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. వీటికి భిన్నంగా భారత మూడో అతిపెద్ద ఐటీ సంస్థ HCL టెక్నాలజీస్ మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెంచుకుంది. Q3లో ఈ కంపెనీ కొత్తగా 3,617 మందిని నియమించుకుంది.